దగ్గరికి మన తోటి వాళ్ళతో మాట్లాడి ఒకసారి జాషువా గారు చెప్పినట్టు వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కర్ణింపలేదయ్య గగనగంగా అని జాషువా గారు అన్నట్టు వాళ్ళు అంటుకుంటేనే వాళ్ళు వెళ్తేనే లేదు వాడి మాలోడైతే మాలోడు మాదిగోడైతే మాది చచ్చిపోయినా ఆడు మాలోడే చచ్చిపోయినా ఆడు మాదిగోడే గంగ కూడా నీ తల మీద పులిమిన పంకిలమును కడిగించలేదు. మరి ఈ డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ ఏంటి, అసలు ఈ వివక్షకి డిగ్రీస్ ఏంటి? అంటే ఇప్పుడు కులం అనేది అంబేద్కర్ చెప్పినట్టు స్థిరంగా ఉండొచ్చు. అంటే దానికి ఏముంటుందంటే నోటి మాటలతో చెప్పే వివక్షత కాదు కులం అనేది. అంటే వాస్తవానికి కులం అనేది హింసతో కూడుకుంది, హత్యతో కూడుకుంది, తక్కువ అంచనేసేది కూడుకుంది. అంటే దాంట్లో రకరకాల హింసతో, అంటే మానవ హక్కులు లేకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఈ కుల వ్యవస్థ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో స్థిరంగా నడుస్తూ ఉంది. అంబేద్కర్ ఒక చెప్పిన మాటల్లో స్థిరంగా ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఎస్సీలలో వర్గీకరణ అనే అంశము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చాలా వ్యత్యాసం ఉంది. యాక్చువల్ ఏంటంటే మాలమానాడు చెప్పే విధానం వేరు, ఎంఆర్పిఎస్ చెప్పే విధానం వేరు. ఎంఆర్పిఎస్ మాలమానాడు వర్గీకరణ వల్ల ప్రయోజనాలు ఎంత ఉన్నాయి, వర్గీకరణల వల్ల చేయలేకపోతే ఎంత ప్రయోజనాలు, ఈ ఇద్దరు నాయకులకు తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, కమ్మ కులస్తులను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వాళ్ళను ముఖ్యమంత్రులు చేయడం, వాళ్ళకి అధికారం ఇవ్వడం. తెలంగాణలో రెడ్డిలకు, వెలమాలకు, చౌదరీలకు వీళ్ళకు సింపుల్గా అధికారాన్ని చేపట్టే విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వడం. అంటే వీళ్ళిద్దరు పంచాయతీ కుల పంచాయతీ కాదు, వాళ్ళ నాయకుల మధ్య ఎదుగుదలలో వచ్చిన విభేదాలతో వచ్చిన ఒక చిన్న చిన్న కాన్సెప్ట్ తీసుకొని మా కులం వెనుకబడిపోయింది, మా కులం ఇంకోటి వెనుకబడిపోయింది అనే వాదనతోనే వచ్చిన విధానమే ఎంఆర్పిఎస్, మాలమానాడు. మాలమానాడు వల్ల మాల కులంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంఆర్పిఎస్ వల్ల మాది కులంలో ఎంత అభివృద్ధి జరిగిందని పరిశీలన చేస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో యాక్చువల్గా వీళ్ళు 30 సంవత్సరాల నుంచే కాకుండా ఇది ఇంతకుముందు కూడా ఉండొచ్చన్న భావన. ఎందుకంటే వీళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి కుల పంచాయతీ ఉంది. అంటే ఎక్కువ తక్కువ బీసీల మధ్యలో ఉంది, ఎస్సీల మధ్యలో ఉంది, ఓసీల మధ్యలో ఉంది, ఎస్టీల మధ్యలో ఉంది. కానీ వీళ్ళు ఒక ఆయుధంగా తీసుకున్నారు. ఏది, మాలకులం ఒకరు, మాది కులం ఒకరు. మాలకులంలో దాంట్లో ఎంఆర్పిఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, సర్పంచులు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, మినిస్టర్లు కావాలి. ఏది, ఎంఆర్పిఎస్ నుంచి. మాలమానం నుంచి కూడా ఆ కులం ద్వారా వాళ్ళు ఎన్నుకున్నట్టు వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ రెండు సంస్థలు వాళ్ళ వాడుకుంటున్నాయి, పనిచేస్తున్నాయి. యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ కులం తెలియకపోవడం. కులం యొక్క స్వభావం ఏంటి, కులము, జాతి, వర్గము, మతము, దాంట్లో కులం ఎంత నష్టపోతుంది, కుల వ్యవస్థ ఎంత ప్రమాదమైంది, కులం చేత హింసపడిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఇలాంటి లక్షణాలు ఎంఆర్పిఎస్కు, మాలమానాడుకు తెలియకపోవడమే ఈనాడు 30 సంవత్సరాల పోరాటం అని చెప్పుకోవడానికి ఈ రెండు సంఘాలు ముందుకు వస్తున్నాయి. అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎంఆర్పిఎస్కు ఎంత ప్రయోజనమో తెలియదు, ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మాలమానాడుకి ఎంత ప్రయోజనమో తెలియదు. వీళ్ళ జనాభా తెలియదు, వాళ్ళ వచ్చే లబ్ధిపరమైనటువంటి ఉద్యోగాలు తెలియదు. ఒక చిన్న దురుద్దేశమే తప్ప వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని ఒక పనంగా పెట్టి వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క ఎన్నుకున్న నాయకుల లబ్ధి కోసం వీళ్ళు చేసే అంశం. మందకృష్ణ చెప్పిన అంశాలలో అత్యంతమైనటువంటిది ఒక అంశం ఏంటంటే కులాలు ఉన్నాయి అన్నాడు, ఉపకులాలు ఉన్నాయి. కులాలు ఉపకులాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. రాచరిక వ్యవస్థల్లో కులాలు, ఉపకులాలు, అణిచివేత కులాలని కొన్ని ఉండొచ్చు. ఆ ఉపకులాలనే ప్రస్తావన మందకృష్ణకు ఎప్పుడు తెలుసు? ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అదే భావనతో వచ్చాడు, 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే భావనతో ఉన్నాడు. ఉపకులం అనే ప్రస్తావన ఏది, ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న అన్ని కులాలలో కుల లిస్ట్ ఉంది. అంటే స్కెడ్యూల్డ్ ఇది, యాక్చువల్లీ లీస్ట్ ఆఫ్ ద స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఇది. అలాంటప్పుడు ఉపకులం అనే ప్రస్తావన ఎందుకు తెస్తారు? మాలమానాడు ఇదే ప్రస్తావనలో ఉంటుంది, ఎంఆర్పిఎస్ ఇదే ప్రస్తావనలో ఉంటుంది. వీళ్ళకి అంశం ఏంటి, కులం యొక్క బలం తెలియకపోవడం, కులం యొక్క జాతి లక్షణం తెలియలేకపోవడం,
ఆ దాని యొక్క లోపం వల్లే వాళ్ళల్లో ఉన్న వివాదం. ఓకే, ఒక్కసారి మనం దేవరకొండ వెంకటేశ్వర్లు గారు, ఎస్టీ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వెంకటేశ్వర్ గారు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, నిజానికి ఎస్సీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ గారు ఒక 30 సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వర్గీకరణతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఎస్టీ వర్గీకరణకి ఎవరన్నా అడిగిరా, లేదు దానిలో భాగంగా ఎస్సీ ఎస్టీ అని ఉంది కాబట్టి రెండింటికి కలిపి ఈ తీర్పుని వెలువరించారా, ఏంటి అసలు? మీరు దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఓకే సార్, అపోజ్ చేస్తున్నామని చెప్పలేదు. ఇచ్చిన తీర్పును కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీకి కూడా స్టేట్స్ వర్గీకరణ చేయొచ్చు అనేది దాంట్లో అర్థం వస్తా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఆగస్టు 1వ తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎస్టీల్లో కూడా అనేక మంది ఎస్టీల్లో కూడా వర్గీకరణ ఉంటే, ఎవరైతే ఎస్టీల్లో ఉన్న 35 తెగలు ఉన్నాయో ఆ 35 తెగల్లో 2-3 కులాలు మాత్రమే విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా ఒక స్థాయికి వచ్చి ఉన్నారు. ఆ 2-3 తెగలు ఏదైతే ఉన్నాయో అవి రాజకీయంగా వెనకబడి ఉన్నారు. అంటే ఇది వైస్ వర్సా జరుగుతూ ఉంది. కాబట్టి వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో గనక ఎస్టీలకు కూడా వర్గీకరణ వచ్చినట్లయితే ఈ 2-3 కులాలను మినహాయించి, అంటే